హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీస్ ఆలపాచి. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ తీసి, అందుకని చెప్పేసి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ తీసేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లేచాను, ఫ్రెష్ అయ్యాను, ఇంకేం చేశాను, ప్రేయర్ చేసేసుకున్నాను, రెడీ అవ్వాలన్నమాట. సో రెడీ అయిపోయి మీకు కనిపించేస్తాను. నేను రెడీ అవ్వడం మీరు నేను సార్లు చూసారు కదా. సో యప్, నేను అదైతే ఇంకో ప్లాన్ కూడా ఉంది, బట్ ఆ ప్లాన్ ఇవాళ ఫెయిల్ అయ్యేటట్టే ఉంది. గబగబా రెడీ అయ్యి వచ్చేస్తా. రెడీ. ఈ లిప్ టింట్ ఒకటి వేసుకుంటే సరిహద్ది, కాకపోతే ఇంకా తిండి తినలా. రెడీ, నేనైతే ఆల్రెడీ అయిపోయాను. కొట్టుకున్నాం 2. I'm already వాచ్ పెడుతున్నా. నేను స్ట్రాప్ మార్చాలి. తినేసి వెళ్దాము. నాయన బిడ్డపై వాహనంపై నీ రక్త ప్రోక్షణ కంటి వేసుకుంటూ వెళ్ళొస్తా. ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. నా కీస్ తీసుకున్నా. ఇవాళ అయితే చాలా లేట్ అయిపోయింది. ఎస్ఐ నేను వెళ్ళేలోపు మా మేనేజర్ ఉండకూడదు, రాకూడదు. హాయ్ బంగారాలు, బాగున్నారు అందరూ? మమ్మీకి అస్సలు బాగాలేదు. ప్రే ఫర్ హర్. ప్రే చేయండి కదా మా కోసం. ఓకే, బాయ్ బాయ్. ఆఫీస్కి వెళ్ళి కనిపిస్తాను. స్టార్ట్ అవుతున్నాను నా బండి మీద. వచ్చేసాను ఆఫీస్కి. నాకు ఈ అతిట్లు గ్యారంటీ. ఇప్పుడు ఏదో ట్రైనింగ్ ఉందని మళ్ళీ ట్రైనింగ్కి వెళ్తున్నాను. వచ్చాను, లాగిన్ అయ్యాను. తీరగా కుదరలో పక్కనే మేనేజర్ ఉన్నారు. ఆఫ్టర్నూన్ 3 అయింది. నేను ఆల్రెడీ తినేసి వచ్చాను, కానీ ఇంతటికి వ్లాగ్ తీయలేదు. ఆల్మోస్ట్ అయిపోయింది పని. ఇంకొక 50% ఉంది అంతే. ఐ డోంట్ నో నా మాట వినిపిస్తుందో లేదో కూడా తెలియదు నాకు. సో
ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే చుట్టుపక్కల ఎవరు లేరు ప్రజెంట్. సో నాన్ ఐటీలో ఎలా జరుగుతుందంటే ఏ రోల్లో జాయిన్ అయినా రోల్కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత నెస్టింగ్ అని ఉంటుంది, అంటే చెక్ చేస్తారు మనకి ఆ ట్రైనింగ్లో ఎంతవరకు వచ్చిందనేది. నెస్టింగ్ నాకు 4 వీక్స్ ప్రజెంట్. ఫస్ట్ వీక్ టార్గెట్ 90%, సెకండ్ కూడా 90, థర్డ్ వీక్ 95, ఇప్పుడు ఫోర్త్ వీక్ 99% రావాలి. సో 3 వీక్స్ పాస్ అయిపోయాను, ఫోర్త్ వీక్ ఒకటి ఉంది. మధ్యలో 3 డేస్ సెలవు పెట్టడం వల్ల ఎక్స్టెండ్ అయిందనమాట. సో ఈ వీక్లో 99% వస్తే లైఫ్ టైటిల్స్ మీద వర్క్ చేస్తానన్నమాట. సో హోపింగ్ సో అయిపోయింది, ఇంకొక 50% ఉంది. అయిపోలేదు అంటే సగమే అయిపోయింది. ఓకే లెట్స్ సీ. మిగతా వాళ్ళంతా ట్రైనింగ్కి వెళ్ళారు రిఫ్రెషర్ సెషన్కి. నేను ఇంకా నెస్టింగ్లో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేదు. దిస్ ఈజ్ మై డెస్క్ బై ద వే. అండ్ నేను ఆల్రెడీ లంచ్ కూడా చేస్తాను, మమ్మీ వాళ్ళ పులిహోర పెట్టింది. మా టీమ్మేట్తోనే వెళ్ళాను, కొత్తగా పరిచయం పెరుగుతుందన్నమాట. సో నేను మర్చిపోయాను బేసిక్గా వీడియో తీయడం. ఓకే, అంత టీం అంత మంచిగా ఉందబ్బా, బై గాడ్స్ గ్రేస్. మీ జీవితంలో ఏం జరుగుతుంది కింద కామెంట్ చేయండి, ఓకేనా? డల్గా కనిపిస్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను, అందరికి బాగా చెప్పేసి ఎప్పుడా వాళ్తున్నాను అన్నమాట. మమ్మీకి కూడా బాగానే ఉందంట, ఫోన్ చేసి కనుక్కున్నాను, బయలుదేరుతున్నా అని చెప్పాను. సో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, రేపటితో నా నెస్టింగ్ అయిపోతుంది. బట్ దాని రిజల్ట్ రావడానికి ఇంకా టైం పడుతుంది అనమాట. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. వీడియోస్ ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, బట్ లెట్ మీ నో. ఇప్పుడే పైన చెక్ చేసుకొని వచ్చాను, ఐ మీన్ విండోలో నుంచి వర్షం పడుతుందా అని చెప్పేసి. బయట వర్షం పడుతుంది, ఇప్పుడు రెయిన్ కోట్ వేయాలి. ఐఎమ్ లుకింగ్ ఫనీ. ఇంటికి వచ్చేసాను, అంత తడవలేదులే కానీ కొంచెం ప్యాంట్ తడిసింది అంతే. దానికి తోడు నాకు జలుబు, సూపర్ కాంబినేషన్. సో మమ్మీ డిడ్ యూ మిస్డ్ మీ? మిస్ అయ్యావా నన్ను? పొద్దున్న చెప్పావుగా హాయ్ అని. ఒకటే వీడియో ఇదంతా. ఎలా ఉంది నీకు? నాకు చాలా బాగుందా. తగ్గిపోయిందా? గాడ్ గ్రేస్, ప్రేయర్, అందరు ప్రేయర్స్. తిన్నావా? తిన్నాను. సాయంకాలం ప్రోమోగనేట్ తిన్నాను. యాపిల్ తింటా. ఇప్పుడు రాత్రి ఇంకేం తెలియదు. ఆకలి వేస్తుంది, ముందు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. ఎప్పుడు 6:10 6:15 బయలుదేరాను నేను. 10:05 to 7 అయింది. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంది మా టెక్ పార్క్ లోనే, దారుణంగా ట్రాఫిక్ ఉంది అసలు ఇవాళ. సో మచ్ ఫుల్ వచ్చేస్తా, బతక వెళ్తుందే. చేంజ్ చేసేసుకున్నాను. మధ్యాహ్నం పులిహోర తిన్నాను కదా, అది పొద్దున్న చేసింది. మధ్యాహ్నం మళ్ళీ అమ్మ చేసింది. ఇప్పుడు ఈ మిగిలింది నేను తింటాను. దారుణంగా ఆకలిస్తుంది. ఎంత బాధపడిందో 2 రోజులుగా బుజ్జి బంగారం.
మొహం అంతా పిక్కుపోయింది. ఆ వ్లాగ్ షూట్ చేసి నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. అది షూట్ చేసి నాకు కూడా చాలా రోజులు అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఎడిటింగ్ చేస్తూ దీనికి ఎండింగ్ లేదు, అండ్ ప్లస్ మమ్మీ హెల్త్ గురించి కూడా కొంచెం అప్డేట్ ఇద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అమ్మ అయితే ఇప్పుడు చాలా బెటర్. ఆ వీడియో తర్వాత షీ బికేమ్ రియలీ సీరియస్. అంటే హాస్పిటల్లో 2 times అడ్మిట్ చేశాను, అండ్ చాలా అంటే చాలా సీరియస్ అయిపోయింది. ఇంకెప్పుడైనా డీటెయిల్గా చెప్తాను అసలు అమ్మకి ఏమైందని. బట్ షీఈస్ బెటర్ నవ్. ఐ విల్ షో హర్ టు యూ. చాలా బాగున్నాను బంగారు తల్లి. అందరూ మీరందరూ నా కొరకు ప్రేయర్ చేశారా. చాలా థ్యాంక్స్ నాన్న మీ అందరికి. అయితే ఒక 2 times నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. కొద్దిగా సీరియస్ అయింది, బట్ ఇప్పుడు చాలా బెటర్. సో అమ్మ హెల్త్ బాగాలేదని నేను ఒక 2 weeks వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఉంది టైము. సో మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ వ్లాగ్స్ తీస్తానేమో, ఐ డోంట్ నో. బట్ షీఈస్ రియలీ బెటర్ నా. అంతేనామా? అవును, చాలా బాగున్నాను. ఎస్, మీ ప్రేయర్స్, చర్చ్లో వాళ్ళ ప్రేయర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ వీటన్నిటి వల్ల షీఈస్ బెటర్ నా. చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత తగ్గిపోయిందో హెల్త్ బాగోక. ఇందాక వీడియోలో ఐ మీన్ 3 weeks బ్యాక్ అయితే ఇంకా సన్నగా ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్, కొంచెం కోలుకుంటుంది కాబట్టి. మొహం ఇంత బుజ్జిగా అయిపోయింది. చూడండి ఎంత బుజ్జిగా ఉందో మొహము అసలు నిజంగా. సో బట్ ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ హర్ అండ్ నా కోసం కూడా. సో ఇక్కడ దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో మీరు కనుక ఇక్కడ దాకా వీడియో చూస్తే ఈ ఎమోజీని అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఇలాంటి వ్లాగ్స్ నేను ఇంకా తీయాలా లేదో చెప్పండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.